తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరిట ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మరలా ఈ యొక్క బుధవారం నందు మనము ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధానము కొరకు, దేవుని వాక్యము కొరకు, ముఖ్యంగా ఈ యొక్క బైబిల్ స్టడీ, ఈ ఉన్నతమైనటువంటి ఈ యొక్క స్థలికి, విధానానికి మరొకసారి మీ అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతున్నాం. వెల్కమ్ టు దిస్ వండర్ఫుల్ బైబిల్ స్టడీ అండ్ వి వెల్కమ్ యూ ఆల్. మనము గడిచిన వారాల్లో 7 కీర్తనలు మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు 8వ కీర్తన ధ్యానం చేయడానికి మనము సిద్ధంగా ఉన్నాం. 8వ కీర్తన ఇది ఒక చక్కని కీర్తన. ఈ ప్రపంచంలోనే సృష్టిని గూర్చినటువంటి చక్కని, చిక్కని కావ్యం ఏదైనా ఉంది అంటే అది ఈ యొక్క 8వ కీర్తన. చక్కని సృష్టిని గూర్చినటువంటి కీర్తన ఇక్కడ మనం ఈ రోజున ధ్యానం చేయనై ఉన్నాం. ఆ 8వ కీర్తన ఆ సూపర్స్క్రిప్షన్స్ మనం గమనిస్తే ప్రధాన గాయకునికి గిత్తీత్ రాగమును బట్టి పాడదగినది దావీదు కీర్తన. ఈ ప్రధాన గాయకునికి అంటే ఎవరికి వ్రాస్తూ ఉన్నారు, ఎవరికి ఆపాదిస్తున్నారు, హూ ఈజ్ యాట్రిబ్యూటింగ్ టు హూమ్ అనేది చాలా లోతైనటువంటి ప్రశ్న. ఎందుకంటే కీర్తన కానివ్వండి, ఒక రచన కానివ్వండి, ఎవరు వ్రాసినటువంటి వ్యక్తిని బట్టి దాని యొక్క అర్థాలు, పరమార్థాలు దాగి ఉంటాయి. ఇక్కడ ప్రధాన గాయకునికి అన్నప్పుడు ఈ కీర్తన దావీదు కొరకు రాయబడింది అని ఒక అర్థం. గతంలో నేను జ్ఞాపకం చేసిన విధంగా ఈ కీ అనేటువంటి మాటకు మరొక సమాసం అర్థంలో ఉంది. కీ అనే మాటకు మరొక సమాసం ఏమిటంటే చే. ఫర్, బై, టు అనేటువంటి ప్రిపోజిషన్స్ ఇంగ్లీష్లో వస్తూ ఉంటాయి. హీబ్రూలో ఉన్నటువంటి ల అనేటువంటి పదానికి. ప్రధాన గాయకునికి అనే వ్యక్తి, ప్రధాన గాయకుడు అనే వ్యక్తి దావీదైతే అది దావీదుకు ఆపాదించబడిందని మనం అర్థం చేసుకుంటాం. కానీ అలా జరగడానికి వీల్లేదు. ఎందుకంటే దాని క్రింద దావీదు కీర్తన అని స్పష్టంగా రాయబడింది. కనుక ఇది దావీదు వ్రాసినటువంటి కీర్తన. మరి ప్రధాన గాయకునికి ఆపాదించడం ఏంటి? ఆయన ఎవరు? హూ ఈజ్ దిస్ చీఫ్ మ్యూజిషియన్ అని మనం కొద్దిగా ఆలోచన చేసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే దావీదు ఈ కీర్తన యొక్క రచయిత. కానీ ఈ కీర్తన ఎవరికి రాయబడింది అంటే దేవునికి రాయబడింది. సో గాడ్ బికమ్స్ ది చీఫ్ మ్యూజిషియన్. అంటే దావీదు అనేటువంటి ఈ యొక్క కళాకారుడు, రచయిత, వాయిద్యకారుడు దేవునికి వ్రాస్తూ ఉన్నాడు, దేవునికి ఆపాదిస్తూ ఉన్నాడు. సో కింగ్ డేవిడ్, యాజ్ హీ రైట్స్ దిస్ లిరిక్, హీ attributes this lyrics and this psalm or song to God. ఇంకా చెప్పాలంటే ఇది దేవుని
కొనియాడేటువంటి కీర్తన, దేవుణ్ణి గౌరవించేటువంటి కీర్తన. మరొక ప్రక్క దేవునితో పాటుగా మానవుణ్ణి కూడా ఘనపరిచేటువంటి కీర్తన, మానవునితో పాటుగా సృష్టిని కూడా ఘనపరిచేటువంటి కీర్తన. ఇక్కడ ముగ్గురు ఘనపరచబడుతున్నారు. 3 are magnified here in this psalm. One being the Adonai, the Yahweh or the God. Second, the man who is the creation of God. And thirdly, the creation itself, the lovely ambience that we see around, a lovely sceneries, the trees, the plants, the animals, and all form to be the creation of God. So in 3 aspects, the magnifying by the lyricist is seen over here in Psalm 8. దేవుడు, మానవుడు, మన ఎదురుగా చుట్టూ ఉన్నటువంటి సృష్టి, ఆ మాటకు వస్తే ఆకాశములు, ఈ యొక్క సముద్రములు, ఈ భూమి, సమస్తం మనము కంటితో చూడగలిగినటువంటి సమస్తము ఇక్కడ సృష్టిగా ఏర్పాటు చేయబడిందని, ఆ సృష్టిని కీర్తనాకారుడు ఘనపరుస్తున్నాడని మనము జ్ఞాపకం చేసుకుందాం. తరువాత ఇది గిత్తీత్ అనేటువంటి రాగంలో పాడదగినది అని రాశారు. మరి వాస్తవంగా మన కర్ణాటక సంగీతంలో ముఖ్యమైనటువంటి రాగాలు 72 ఉంటాయని మనకు తెలుసు. కొన్ని మరీ ముఖ్యమైనటువంటి రాగాలు 20 లేక 21 అని 22 అని చెప్తూ ఉంటారు. అంటే ఒక్కొక్క రాగానికి ఒక్కొక్క మెట్లు ఇవ్వబడుతూ ఉంటాయి. మరి ఫర్ ఎగ్జాంపుల్ శివరంజని రాగం తీసుకుంటే సరిగా పదస, ఇక మిగిలినవి ఉండవండి. అదేవిధంగా అన్ని రాగాలు, కొన్ని రాగాలకి అన్ని మెట్లు పలుకుతూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ గిత్తీత్ అనేటువంటి రాగము మన కర్ణాటక సంగీతంలో లేదు, భారతీయ సంగీతంలో లేదు. మరి ఈ గిత్తీత్ అనేటువంటి మాట ఏమిటి అని చదివినప్పుడు, చూసినప్పుడు ఇక్కడ ఈ రాగం మనకు లేదు కనుక క్రీస్తుకు పూర్వం దావీదు గారు పాడినటువంటి కీర్తన గిత్తీత్ రాగము బట్టి అని చెప్పబడిందంటే, మరి అలనాడు గిత్తీత్ అనేది ఒక రాగమైనా ఉండాలి, లేదా పక్కన ఫిలిస్తియా అనేటువంటి దేశంలో ఒక పట్టణం ఉందండి. ఆ పట్టణంలో వాయించబడినటువంటి ఒక వాయిద్యం లేక పరికరం కానివ్వండి అయి ఉండాలి. ఈ విధంగా ఈ ఫిలిస్టియా నుంచి తెచ్చుకున్నటువంటి ఈ యొక్క వాయిద్యం లేక పరికరము ఇక్కడ మనకు చూపించబడుతుంది. దీన్ని వీరు ఈ పాటకు వాడినట్టుగా మనం చూస్తున్నాం, గిత్తీత్. తరువాత ఈ కీర్తన యొక్క ప్రత్యేకత ఏంటంటే సృష్టి గురించినటువంటి కీర్తన. మరి సృష్టిలో మానవుడు కూడా ఒక సృష్టే అనే కోణం కూడా దీంట్లో లేకపోలేదు. ఇప్పుడు మరొకటి, ఈ హీబ్రూ లిటరేచర్లో, హీబ్రూ పోయట్రీలో కొన్ని ప్యారలలిజమ్స్ ప్రకారం మొదటిగా ఇవ్వబడినటువంటి వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వచనాలు చివరికి మరలా అవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఏ విధంగా రిపీట్ అంటే ది రిపిటేషన్ ఈవెన్ ఇన్ ఇట్స్ వర్బాటిమ్. వర్బాటిమ్ అంటే అక్షరానికి ప్రతి పదం, ఏ పదం కూడా విడవకుండా, ఏ అక్షరం కూడా విడవకుండా, ఏ ఫుల్ స్టాప్, ఏ కామా విడవకుండా వ్రాసేదాన్ని, చెప్పేదాన్ని వెర్బాటిమ్ అంటాం. సో ది ఫస్ట్
verse is the verbatim of verse 9 and the verse 9 is the verbatim of verse 1. ఇక్కడ ఈ రెండు వచనాలు అక్షరాల ఒకటిగానే ఉన్నాయి. ఆ రెండు వచనాలు నేను చదువుతాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. సరిగ్గా అదే మాట 9వ వచనంలో, యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. ఈ విధంగా ఈ హెబ్రీ భాషలో ఉన్నటువంటి ఈ యొక్క పద్య విధానం, ద ప్యాటర్న్ ఆఫ్ పోయట్రీ ఈజ్ దిస్ వే. ఇప్పుడు ఈ కీర్తనకు ఉన్నటువంటి సందర్భం మనం చూస్తే, ఒకరోజట దావీదు భక్తుడు మరి అలసిపోయాడో, పని మీద బయటికి వెళ్ళి వచ్చాడో, లేకపోతే యుద్ధం చేసుకొని రిటర్న్ అయ్యాడో సరిగా తెలియదు. కానీ ఒకానొక రాత్రి సాయంకాలం వేళ ఆయన తన యొక్క కోట మీదకు ఎక్కాడంటండి. కోట మీదకి ఎక్కి ఆ విధంగా అక్కడ వేయబడినటువంటి ఒక ఈజీ చైర్లో పండుకొని ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడట. ఆకాశం వైపు చూసినప్పుడు మరలా ఆయన లేచి నిలబడి ఇటు కోట చివరికి వచ్చాడు. మరలా వచ్చి కుర్చీలో పండుకున్నాడు. ఈ విధంగా ఆ మిద్దె మీద ఆయన తిరుగుతూ ఉన్నాడు, ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ మిద్దె మీద ఆయన చూసినది, ఆయన గమనించినది ఇక్కడ తన యొక్క కీర్తనలో పొందుపరిచినట్టుగా మన పెద్దలు మనకు చెప్తూ ఉన్నారు. తరువాత ఆయన పండుకున్నప్పుడు ఆయన ఆకాశాన్ని చూశాడని, ఆయన లేచినప్పుడు లేక ఆ కోట చివరి భాగానికి వచ్చి నిలబడినప్పుడు ఆయన తనకు వచ్చినటువంటి ఆలోచన తాను చేసుకుంటున్నాడని మనకు కొంతమంది పెద్దలు, పండితులు మనకు సెలవిచ్చారు. ఏది ఏమైనప్పటికీ దావీదు భక్తుడు ఆకాశం వైపు చూస్తూ రాసినటువంటి కీర్తన, తర్వాత భూమి వైపు లేక తన రాజ్యం వైపు చూస్తూ రాసినటువంటి కీర్తన. ఈ యొక్క సందర్భంతో ఈ కీర్తన మనము ధ్యానం చేయవలసిన వారం. ఇప్పుడు ఆకాశము వైపు చూసినప్పుడు ఏమంటున్నాడు? యెహోవా మా ప్రభువా. ఈ యెహోవా మా ప్రభువా అనే మాటలోనే మనకు అర్థమైపోతుందండి ఆయన యొక్క మనస్సు. ఇక్కడేమో యెహోవా అంటున్నాడు. యెహోవా అంటే ఎవరు? అతీతుడు, అందనివాడు, దూరంగా ఉన్నవాడు, పరలోకంలో ఉన్నవాడు. తన శక్తి సామర్థ్యములో వెలకట్టలేనటువంటి స్థితిలో మానవుడు ఉంటే ఆ వెలకట్టలేనటువంటి ఆ దైవమే యెహోవా. కాబట్టి యెహోవా అనేటువంటి మాట హైలీ ఫార్ ఫ్రమ్ అస్. వెంటనే ఏమంటున్నాడంటే మా ప్రభువా అంటున్నాడు. మా ప్రభువా అనగానే మరలా యెహోవా దేవుడిని కిందకు తీసుకొచ్చేసారు. అంటే ఇక్కడ రెండు విధాలుగా దేవుణ్ణి ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఒకటి యెహోవా, ఓ అతీతుడా. రెండవది మా ప్రభువా, అంటే మా మధ్య ఉన్నటువంటి దేవా అన్నమాట దాని అర్థం. రెండవది దావీదు దేవుణ్ణి కూర్చున్నటువంటి ధ్యానం చేసినప్పుడు ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటా గొప్పతనం అంటే ఆయన యెహోవా దేవుని గురించి ఎంతగా మాట్లాడతాడో, ఎంతగా ఘనపరుస్తాడో, ఎంతగా స్తుతిస్తాడో. దావీదులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే అదే ఘనత, అదే స్తుతి, అదే మర్యాద ఆయన తన రాజ్యవాసులకు కూడా ఇస్తూ ఉంటాడు. అంత మాత్రం కాక దేవునికి ఆయన ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఆపాదించాడో అదే గౌరవాన్ని ప్రజల యొద్ద నుండి ఆయన పొందుకోవడానికి ఇష్టపడడండి. ఉదాహరణకి
యెహోవా నా కాపరి అని అంటే 23వ కీర్తనలో, నేను మీ కాపరిని కాదు, యెహోవా మన కాపరి. యెహోవా నా కాపరి అంటే నన్ను మీరు కాపరి అనుకుంటున్నారు కాబట్టి మీ కాపరి దేవుడు, అది దాని యొక్క అర్థం. దావీదు ఆ విధంగా నిస్వార్థంగా తగ్గించుకుంటూ ఒక రాజుగారు చేయకూడనటువంటి తగ్గింపు ఆయన చేసుకుంటాడు. అదే ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు తన రాజ్యవాసులను ఉద్దేశిస్తూ మా ప్రభువా అని అంటున్నాడు. మా తర్వాత ఇక్కడ మా ప్రభువు అంటే మా మధ్య ఈ సృష్టిలో కలిసిపోయినటువంటి దేవుడు అని దాని యొక్క అర్థం. రెండవది ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా. ఇక ఆకాశముల్లో ఎన్నెన్ని మహిమలు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఎన్నెన్ని తోకచుక్కలు ఉన్నాయో మనకు తెలుసు. ఎన్నెన్ని నక్షత్రాలు ఉన్నాయో తెలుసు. ఎన్నెన్ని గ్రహాలు ఉన్నాయో తెలుసు. లేటెస్ట్ నాలెడ్జ్ ప్రకారం అయితే ఈ ఆస్ట్రానమీ గురించి చదివితే ఇంకా దానికి వర్ణనాతీతం అండి. ఈ పాలపుంతలు, గెలాక్సీస్, మన పాలపుంత పేరు మిల్కీవే అని మనం అంటూ ఉంటాం. ఇలాంటి పాలపుంతలు కొన్ని లక్షల కోట్లు ఉన్నాయని మన యొక్క ఖగోళ శాస్త్ర నిపుణులు మనకు తెలియచేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఆకాశములలో దేవుడు అంత మహిమను కనపరుస్తూ ఉన్నాడు. అంటే ఆకాశములలో అంత మహిమ కనపరిచేటువంటి దేవుడు ఈ భూమి మీద ఏం చేస్తున్నాడు? భూమి మీద ఆయన చేసే పనేంటి? ఆకాశములో ఆయన విస్తారంగా ఆయన యొక్క అతీతమైనటువంటి శక్తులు, అమితమైనటువంటి శక్తులతో ఆయన ఈ గ్రహాలను, నక్షత్రాలను, వింతైనటువంటి ఈ యొక్క ఖగోళ జీవాలను ఆయన తనదైనటువంటి రీతిలో శాసిస్తూ ఉన్నాడు. కానీ భూమి మీదకి వచ్చేసరికి ఆయనలో మార్పు కనబడుతుంది. అంత అతీతుడు, అంత అదృశ్యుడు, అంత సర్వశక్తి సంపన్నుడు ఈ భూమి మీదకి వచ్చేసరికి ఆయన ఎలా మారిపోతున్నాడు, ఎలా తగ్గించుకుంటున్నాడు, ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సృష్టితో ఆయన ఏ విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అనేది కీర్తనాకారునికి మరి ప్రాముఖ్యం. ఇప్పుడు చూడండి 2వ వచనంలో శత్రువులను, ఆయన ప్రాబ్లమే మొదటి నుంచి అదే కదా, శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై. రాజుగారికి ఉండవలసినటువంటి సమస్యలు ఉండకనే ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా ఆయన నిరాశ చెందినట్టుగా మనం చూడం. ఇక్కడ దేవుడు ఆయనకు రాజు, దేవుడు ఆయనకు కాపరి, దేవుడు ఆయనకు ప్రభువు, యెహోవా మా ప్రభువా, నా ప్రభువా అని ఆయన శత్రువుల యొక్క ప్రస్తావన తీసుకొస్తున్నాడు. శత్రువులు పగ తీర్చుకొని వారు ఇక్కడ ఉన్నారు. వీరందరూ కూడా సృష్టిలో భాగం. దే ఆర్ పార్ట్ ఆఫ్ క్రియేషన్. ఇక్కడ సృష్టి అనేటువంటి కీర్తనలో శత్రువులు అనేటువంటి మాట ఎందుకు వచ్చింది? పగ తీర్చుకొని వారు ఎందరో ఉన్నారు అనేటువంటి కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? దానికి ఏం చెప్తున్నాడు చూడండి. వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. ఇది చాలా 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 లోతైనటువంటి మాట. ఏ విధంగా అంటే బాలురు అంటే ఎవరు? బాలురు అంటే యవనస్తులు. హీబ్రూ కాంటెక్స్ట్లో, హీబ్రూ భాషలో బాలురు అంటే యవనస్తులు. దావీదు కూడా బాలుడే ఆ మాటకు వస్తుంది. యోహాను భక్తుడు తన యొక్క
చివరి పత్రికలు రాస్తూ అంటాడు, చిన్నపిల్లలారా అంటాడు. అంటే ఆయన 90 సంవత్సరాల వయసులో కనబడిన ప్రతి వారిని చిన్నపిల్లలారా అంటాడు. దీని భావం లేక అర్థం ఏంటంటే, దావీదునకు ఇక్కడ ఉన్నటువంటి రాజ్యవాసులందరూ కూడా బాలురు అంటే తన యొక్క దేశ నివాసులు బాలురుగా ఉన్నారు. తర్వాత ఏమంటాడు, చంటి పిల్లల యొక్కయు. చంటి పిల్లలు ప్రతి ఇంట్లో ఉన్నారు, చంటి పిల్లలు. మరి మా మధ్య జరిగినటువంటి యుద్ధాల్లో కానివ్వండి, భూకంపాల్లో కానివ్వండి, ఇంకేదైనా భయంకరమైనటువంటి విపత్తు వచ్చినప్పుడు చంటి పిల్లలు శవాలను మోసుకొని తల్లిదండ్రులు వెళ్తూ ఉంటే మనం అందరం కళ్ళలో నీళ్లు పెట్టుకున్నాం. అంటే చంటి పిల్లలంటే వారు చాలా ప్రియమైనటువంటి వారు, ప్రేమించదగిన వారు. వారికి లోకం తెలియదు, వారికి ప్రేమించడం తప్ప మరేమీ తెలియదు. వారికి తన మన అనేటువంటి తేడా వారి దగ్గర లేదు. వారు అందరినీ కూడా ప్రేమిస్తారు, అందరితో కూడా మంచిగా మాట్లాడతారు, అందరి యొక్క ప్రేమను పొందుతారు, అందరి కౌగిల్లో వారు ఉంటారు. అది చంటి పిల్లల యొక్క లక్షణం. ఇక్కడ ఏం జరుగుతుంది, బాలురు యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నేను మొన్నటి వరకు సండే స్కూల్ డైరెక్టర్గా ఉన్నాను కదా, ఈ మాట నేను ఎక్కువ వాడుకున్నానండి నా మినిస్ట్రీలో. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున అంటే చంటి బిడ్డలు స్తుతులు చెల్లిస్తే అది ఎంత ముద్దుగా ఉంటుంది. దానిని బట్టి మనము వారికి పునాదులు వేస్తున్నాం, దానిని బట్టి వారికి భవిష్యత్తు ఇస్తున్నాం, దానిని బట్టి వారికి ఎదుగుదల మనము ప్రసాదిస్తున్నాం, వారిని సంరక్షిస్తున్నాం, వారిని మన యొక్క రక్షణ కవచంలో బంధించి వారిని ప్రతి విషయంలో కూడా వారి బాగోగులు నిమిత్తము వారిని మనము నడిపిస్తున్నాం. సరిగ్గా దేవుడు తన బిడ్డలను అనగా ఈ రాజ్యవాసులను కూడా దేవుడు అదే రీతిగా నడిపిస్తున్నాడు. దీనికి ఒక దుర్గమును స్థాపించాడు. ఏంటి దుర్గం? దుర్గం అంటే ఆయన కోట. ఏంటి కోట అంటే హిస్ నేషన్, హిస్ పీపుల్, దిస్ కంట్రీ, దిస్ కింగ్డమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది ఫోర్ట్. ఒక దుర్గం అంటే ఆయన ఎంత స్తూపం వలె ఆయన నిలబడ్డాడు. దేవుడు ఇశ్రాయేలు ఎదుట స్తూపం వలె నిలబడ్డాడు. స్తూపం వలె వారికి అభయాన్ని ఇచ్చాడు. ఇది దావీదు గారి విశ్వాసం, దావీదు యొక్క అభయం. విత్ దిస్ కన్విక్షన్ కింగ్ డేవిడ్ మూవ్స్ ఫార్వర్డ్. ఒక దుర్గాన్ని నాకు ఇచ్చావు ప్రభువా, ఈ దుర్గము మీరిచ్చారు కాబట్టే నేను ఈ విధంగా జయ జీవితం జీవిస్తున్నాను, నేను అనేకులకు మాదిరిగా ఉంటున్నాను, నా రాజ్యవాసులను నీ వైపుకు నడిపిస్తున్నాను, నీ వైపుకు త్రిప్పి వారు ప్రార్థన చేయనట్లుగా, మరి విశేషముగా మీకు స్తుతులు చెల్లించినట్లుగా నేను ఈ ప్రార్థన చేస్తున్నాను ఓ దేవా అని దేవునితో మాట్లాడేటువంటి చక్కని కీర్తన. కాబట్టి దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తే, ఒక కేడాన్ని మనకిస్తే, ఒక కవచాన్ని మనకిస్తే, మనం ఏం చేస్తున్నామో తర్వాత రాస్తున్నాడు. ఏమంటున్నాడు? ఇప్పుడు 3వ వచనం, నీ చేతి పని అయిన నీ ఆకాశములను, ఇక్కడ నేను ఆపుతాను. నీ చేతి పని అయిన, హీబ్రూ భాషలో చేతి పని అని లేదండి. హీబ్రూ భాషలో
ఇట్స్ ద వర్క్ ఆఫ్ దై హ్యాండ్ అని లేదు, ఇట్స్ ద వర్క్ ఆఫ్ దై ఫింగర్స్. నీ చేతి పని కాదు, నీ వ్రేలు పని, ఫింగర్స్తో, వ్రేలుతో చేస్తున్నాడంట దేవుడు. ఎవరినంటే నీ ఆకాశములను నీ వ్రేళ్లతో చేసావు ప్రభువా అని. అంటే ఈ సూర్యుడిని దేవుడు వ్రేలుతో చేశాడు, ఈ నక్షత్రాలన్నిటినీ, సూర్యుల కంటే కొన్ని కోట్ల రెట్లు పెద్దగా ఉన్నటువంటి నక్షత్రాలను ఆయన వ్రేలుతో చేశాడు. ఈ యొక్క విశ్వాన్ని ఆయన చేత్తో, ఆయన వ్రేలుతో చేశాడు. సమస్తాన్ని వ్రేలుతోనే చేస్తున్నాడు. అంటే ఆయన యొక్క విస్తీర్ణం ఎంత బలమైందో, ఎంత ఉన్నతమైందో. హౌ బిగ్ ఈజ్ ద సైజ్ ఆఫ్ గాడ్, హౌ బిగ్ ఈజ్ ద పవర్ ఆఫ్ గాడ్. కాబట్టి దేవునికి అంత సృష్టి మీద అంత అపారమైనటువంటి ప్రేమ, అపారమైనటువంటి ఉనికి, అపారమైనటువంటి ప్రసన్నత, అపారమైనటువంటి ఈ సృష్టి చేయాలనేటువంటి ప్రేమ ఆయనలో మనకి ఇక్కడ సంపూర్ణంగా కనబడుతుంది. నీ చేతి పని అయిన నీ ఆకాశములను అని అంటున్నాడు. తర్వాత నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, చూసారా, నీవు కలుగు చేసిన, నీ వ్రేలుతో నువ్వు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను, ఇది కూడా ఆయన సృష్టి, మానవుడు ఆయన సృష్టి, ఇక్కడ ఉన్నటువంటి ఆకాశములు ఆయన యొక్క సృష్టి, ఇదంతా కూడా ఆయన యొక్క వ్రేలి పని అయినది. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రం నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడేపాటి వాడు. ఇందాక మానవుల గురించి, బాలుల గురించి, చంటి బాబుల గురించి ఏమని మాట్లాడాడు? వీరు స్తుతుల మూలమున నీవు దుర్గం స్థాపించావు ప్రభువా అన్నాడు కదా. మరి ఆ స్తుతుల మూలమున దుర్గముగా స్థాపిస్తే ప్రభు ఇప్పుడేంటి? ఇక్కడేమంటున్నాడు చూడండి, మరి 4వ వచనం, నీవు మనుషులను జ్ఞాపకం చేసుకుంటకు వాడే పాటి వాడు. అంటే దీని పరోక్షంగా దీనికి ఒక వండర్ఫుల్ డెరివేషన్ ఉందండి. అంటే ప్రభువా, మేమైతే నీకు స్తుతులు చెల్లిస్తాం, నీకు ఘనత, మహిమ, ప్రభావం ఆపాదిస్తాం, అయినా కానీ నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏ పాటి వారం? ఎంత భక్తితో కూడినటువంటి ఆలోచనలు. మేము ఏ పాటి వారం అంటే మేము అసలు అర్హులమే కాదు. ఎంత ప్రార్థన చేసినా కానీ మేము అర్హులం కాదు. ఎన్ని ప్రార్థనలు, ఎన్ని స్తుతులు నీ దగ్గరికి వచ్చినా కానీ మేము అర్హులం కాదు అని కీర్తనాకారుడు తన యొక్క భక్తిని చాటుకుంటున్నాడు. ఆ భక్తిని మనకు కూడా ఆయన తెలియచేస్తున్నాడు. మరలా ఏమంటున్నాడు చూడండి, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. కనుక మన జీవం ఏ పాటిది? గడ్డి పువ్వు లాంటి జీవితం, ఆవిరి లాంటి జీవితం. మనుషుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటివాడు? నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? యేసుక్రీస్తు మనకి ఏం చేశాడో మనందరికీ తెలుసు. ఆయన మనల్ని దర్శించాడు. ఈ లోకానికి మానవుడిగానే ఆయన వచ్చేసాడు. మానవుడిగా ఆయన మనలందరినీ కూడా ప్రేమించాడు. ఆయన చూపిన ప్రేమ ఎంత ఉన్నతమైనదో, ఎంత మధురమైనదో మనందరికీ తెలుసు. ఎంత ప్రేమ అంటే ఆయన మనందరి కొరకు ఆయన మరణించినటువంటి ప్రేమ, ఆయన ప్రేమ. మరి అలాంటి దైవం మనల్ని ఎంతగా ప్రేమించాడు, అసలు మనకు ఏ అర్హతలు ఉన్నాయని ప్రేమించాడు? అర్హత లేదు అని చెప్తున్నాడు. జాగ్రత్తగా మనం ఇది గమనించాలి. ఇదంతా కూడా పెసిమిస్టిక్ ఫీలింగ్స్, పెసిమిస్టిక్ రైటింగ్స్.
చాలా నెగిటివ్గా ఆయన మాట్లాడుతూ నెగిటివ్గా రాసుకుంటూ వెళ్తున్నాడు. మనిషి గూర్చినటువంటి వాస్తవ కథ, మనిషిని గూర్చినటువంటి వాస్తవ విషయాన్ని, విధానాన్ని ఆయన చక్కగా తెలియజేశాడు. ఇట్స్ ఎ పెసిమిస్టిక్ అప్రోచ్ ఆఫ్ అండర్స్టాండింగ్ మ్యాన్. ఎంత నెగిటివ్గా తీసుకెళ్ళాడో మనల్ని. ఏ పాటివాడు, నువ్వే పాటివాడువయ్యా అని ఇక్కడ వెంటనే ఆయన దావీదు ఆయన మాటని, ఆయన లిరిక్స్ని ఆయన సడన్గా ట్విస్ట్ చేస్తున్నాడు. చూడండి ఏమన్నాడు, దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేస్తున్నాడు. చూసారా, ఇంత ఏపాటి వాడును, అసలు నరపుత్ర దర్శనం వాడు ఏపాటి వాడు అని ఇలాంటి మాటలన్నీ మాట్లాడి ఇప్పుడేమంటున్నాడు, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ అనిగా చేస్తున్నాడు. అంటే దేవుని కంటే కొద్దిగా తక్కువ అంటే దాదాపు దేవునితో సమానమని దాని అర్థం. ఇక ఇక్కడి నుంచి ఆయన మానవునికి కీర్తిని ఆయన సంపాదించి పెడుతున్నాడు. హీ ఎర్న్స్ డిగ్నిటీ టు హ్యుమానిటీ. దేవుని కంటే కొద్దిగా తక్కువనిగా చేసి ఉన్నావు. తర్వాత ఏమన్నాడు చూడండి, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఎవరికి ఉంది కిరీటం? ఎవరికి ఉందంటే దావీదుకే ఉంది. మరి దావీదుకే కాదండి, మనందరికీ కూడా కిరీటాలు ఉన్నాయి. మన ఉద్యోగం ఒక కిరీటం, నీ భార్య ఒక కిరీటం, నీ గృహం నీకు ఒక కిరీటం, నీ ఉద్యోగం, నీ వ్యాపకం, నీ ఆలోచనలు, నీ పరపతి, నీ ఆస్తి, నీ అంతస్తు అంతా కూడా కిరీటం కాదా? ఎంత అధికారం ఇచ్చాడు దేవుడు మనకు. యు ఆర్ బాస్ ఇన్ యువర్ ఓన్ వే, ఇస్ ఇట్ నాట్? ఇక్కడ దేవుడు మహిమ నీకు ఇచ్చాడు, ప్రభావం నీకు ఇచ్చాడు. నీవు పిలిస్తే 10 మంది వచ్చే స్థితిలో నిన్ను నిలబెట్టాడు. అది ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్. యు ఆర్ గివెన్ ఇన్ఫ్లుయెన్స్. పీపుల్ మూవ్ అట్ యువర్ వర్డ్. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నారు. అందరికీ కిరీటం ఇవ్వబడింది, ఏదో ఒక కిరీటం ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఎందుకు అసలు ఏ పాటివాడు మానవుడు? ఎందుకు కిరీటం ఇవ్వబడింది? అసలు ఏ పాటివాడు అని మనము ధ్యానం చేయాలండి. ప్రభువా, ఎందుకు నాకు ఈ కిరీటం ఇచ్చావు? నాకు ఎందుకు ఈ పరపతి ఇచ్చావు? నాకు ఎందుకు ఈ అధికారం ఇచ్చావు? నన్ను ఎందుకు హెచ్చించావు అని మనం ఒక్కసారి ప్రశ్నించగలిగితే దేవుడు మరలా ఆయన మనకు దుర్గాన్ని స్థాపిస్తూనే ఉంటాడు. అది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కీర్తనాకారుడు బోధిస్తున్నాడండి. ఇప్పుడు 6వ వచనంలో, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఆఫీసర్స్గా ఉంటూ ఉంటాం, లేకపోతే మన యొక్క ఉద్యోగాల్లో మనకు కొన్ని అధికారాలు ఇవ్వబడతాయి. కానీ ఇక్కడ దేవుడు తన యొక్క దైవికమైనటువంటి అధికారాన్ని కూడా మనకి ఇచ్చాడండి. ఈ అధికారం ఉన్నదనే విషయం చాలామందికి తెలియదు. ఏం అధికారం అది? నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఏంటి చేతి పనులు? అదే వ్రేలి పనులు. ఏంటవి? నీకు తెలుసా? నీకు సూర్యుని మీద అధికారం ఉంది, చంద్రుని మీద అధికారం ఉంది, ఆకాశం మీద అధికారం ఉంది, ఓజోన్ లేయర్ మీద అధికారం ఉంది, ఈ భూమి మీద అధికారం ఉంది, నీరు మీద అధికారం ఉంది, సముద్రం మీద అధికారం ఉంది, అడవుల మీద నీకు అధికారం ఉంది. ఏం అధికారం? ఇక మనం చూస్తాం. 8వ వచనంలో మనం చూస్తాం.
వీటన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. మన పాదముల క్రింద వాటిని దేవుడు ఉంచాడు. ఎందుకు ఉంచాడో మనం చూడక పూర్వం అసలు ఏమిచ్చాడో మనం చూద్దాం. ఒకసారి మన అధికారాలు ఏంటో మనం చూద్దాం. 6వ వచనం, నీ చేతి పనుల మీద నీవు వానికి అధికారం ఇచ్చినావు. గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించు వీటన్నిటి మీద అధికారం ఇవ్వబడింది. ఇప్పుడు ఇది మనం చెప్పుకున్నాం, సూర్యుడు, చంద్రుడు, ఓజోన్, సమస్తం ఆయన వ్రేలితో చేసినటువంటి ప్రతి సృష్టి మీద మానవునికి మాత్రమే అధికారము ఇవ్వబడింది. మనకు సైన్స్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. నేను సైన్స్ స్టూడెంట్ని కాదు, కానీ ఎప్పుడో ఎవరో చెప్తే విన్నాను. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటే ఒక జంతువు మరొక జంతువుని తింటుంది, ఆ జంతువు తనకంటే చిన్న జంతువుని తింటుంది, ఆ జంతువు తనకంటే చిన్న జంతువుని తింటుంది, ఆ జంతువు పక్షులను తినవచ్చు, ఆ పక్షులు మొక్కలను గింజలను తింటూ ఉంది. ఈ విధంగా ఒక జంతువు మరొక జంతువుని తింటాన్ని ఏమన్నారంటే ఇట్స్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ ది నేచర్ అన్నారు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్. కొన్ని జంతువులకు ఎక్కడ వాలితే ఆ రంగు వచ్చేస్తుంది. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ టు సేఫ్ గార్డ్ దెమ్సెల్వ్స్ బై చేంజింగ్ దేర్ కలర్. అంటే ఒక ప్రక్క ఈ జంతువులు హరింపచేసేటువంటి అధికారం, మరొక ప్రక్క రక్షించుకునేటువంటి అధికారం, ఈ రెండు కూడా ఇవ్వబడ్డాయి. ఇది జంతువుల మధ్య. మానవుడు దీనిని అర్థం చేసుకొని సమాజంలో లేక ఈ యొక్క ప్రకృతిలో ఈ భూమి మీద ఈ జీవరాశులన్నిటినీ కూడా వాటి విధానాల ప్రకారం అకార్డింగ్ టు ది సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ యూ నీడ్ టు బ్యాలెన్స్ ద నేచర్, బ్యాలెన్స్ the creation, because you are that part of that creation. మరి మనం ఏం చేస్తున్నాం ఈరోజు ఏం చేస్తున్నామంటే ఈ సృష్టి అంతటిని పాడు చేయడానికి కారకులమయ్యాం. ఓజోన్ లేయర్ పాడు చేసాం. మొన్న ఈ 5 నెలల లాక్డౌన్లో ఓజోన్ లేయర్ కొంచెం బాగుపడిందంట. ఐ డోంట్ నో ఎంతవరకు నిజమో కాదు, తెలీదు. ఈ విధంగా మనకు దేవుడిచ్చినటువంటి సమస్తమైనటువంటి ఈ తలాంతులను, అధికారాలను, సృష్టిని, జీవరాశులను, సమస్తాన్ని కూడా మన స్వార్థం నిమిత్తం, గ్రీడ్ అంటాం కదా ఇంగ్లీష్లో, మన యొక్క స్వలాభం కోసం, వ్యక్తిగత లాభం కోసం మనం ఏం చేస్తున్నామంటే వాటన్నిటినీ నాశనం చేస్తున్నాం. మరి ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఏమనుంది? ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాన్ని కూడా నీవు అనుభవించు, భూఫలంలో అనుభవించు, ఈ జీవరాశులను అనుభవించు, కానీ అవి నీ తరువాత తరము వారికి కూడా అందునట్లుగా నీవు వాటిని పోషించు, సంరక్షించు, భద్రపరచు. ప్రిజర్వ్ దెమ్, ఫీడ్ దెమ్, nurture them, and see that the generations next to you will also experience and consume all these ingredients of the nature along with water. దేవుని బిడ్డలారా, వీటన్నిటినీ కూడా మన పాదము కింద దేవుడు మనకు ఉంచాడు. ఈ మాట, దేవుడిచ్చినటువంటి ఈ మాట, ఈ ఆజ్ఞ ప్రపంచంలో అందరూ పాటిస్తే బహుశా మనకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు ఉండరండి. ఈ యొక్క
పర్యావరణ రక్షణ సమితి, ది క్రూ దట్ సేఫ్ గార్డ్స్ ది ఎన్విరాన్మెంట్, గ్రీన్ థియాలజీ, ఇదంతా కూడా మనకు ఉండదండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మాటను స్వీకరించి ఉంటే మనం అందరం కూడా అధికారులుగానే ఉండేవాళ్ళం, అధికారులుగానే ఈ సృష్టి మీద చలామణి చేసుకునేవారం. కానీ ఈ రోజున ఎవరో ఒక అధికారి అడవిలోకి వెళ్తే అరెస్ట్ చేస్తాడు, ఒక వేట ఆడితే అరెస్ట్ చేస్తాడు. ఎందుకంటే మనము నాశనం చేయడానికి మనము సిద్ధంగా ఉన్నాం. స్వలాభం కోసం, వ్యక్తిగత సౌఖ్యం, సుఖం, ఆనందం కొరకు మనము ఈ విధంగా పర్యావరణాన్ని మనము ఈ యొక్క సరితూకంలో మనం చూడలేని స్థితిలో, చేయలేని స్థితిలో మనం ఉన్నాం. అందుకే కీర్తనాకారుడు బాధపడుతున్నాడు, దేవుడు బాధపడుతున్నాడు. నీకు అధికారం ఇవ్వబడితే ఆ అధికారం వలన నీవు గొప్పవాడవు, నీవు మహిమ కలిగిన వాడవు, నీవు ప్రభావం కలిగిన వాడవు. యు ఆర్ ఎ రాయల్ పర్సన్, ఎ రాయల్ పర్సనాలిటీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. అందుకే కీర్తనాకారుడు ఈ మాటలు రాస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి 3 వచనములు దేవుని యొక్క సృష్టిని, దేవుని యొక్క ఘనతను మనకు తెలియచేస్తున్నాయి. దేవుని గూర్చినటువంటి ఆ కీర్తన, దేవుని గూర్చినటువంటి స్తుతులు మనం చెల్లించాలని అవి మనకు తెలియచేస్తున్నాయి. రెండవ భాగం అనగా 4వ వచనం నుంచి 9వ వచనం వరకు మానవుని యొక్క దీవెనలు, మానవుని యొక్క విధానాలు కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఈ కీర్తన రాస్తూ మనకిచ్చేటువంటి ఆ యొక్క హెచ్చరిక లేక బుజ్జగింపు ఏమిటంటే, ఓ మార్టల్, యు ఆర్ గ్రేట్ ఇన్ యువర్ ఓన్ విసినిటీ. నీవు చాలా గొప్పవాడవు, ఉన్నతమైన వాడవు. దేవుడు నీకు ఘనత ఆపాదించాడు. ఎక్కడ, ఎప్పుడు, ఏ పరిస్థితులు అంటే ఏ అర్హత లేనప్పుడు. నరపుత్రుడు దర్శించుటకు దేవునికి ఆలోచన కలిగింది. ఆ ఆలోచనలో నుండి దేవుడు మానవుని దర్శించాడు. అంతేగాని మన యొక్క ఘనతను బట్టి కాదు, మన యొక్క అనర్హతను బట్టి దేవుడు మనకు ఆయన అర్హతను ప్రసాదించాడు. కాబట్టి మరలా ఆయన ఏమంటాడంటే, యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావం కలదు. అంటే ఈ భూమిని చూసే విధానంలో చూస్తే ఈ భూమి చాలా అందమైన ప్రపంచం, సుందరమైనటువంటి దేశం, సుందరమైనటువంటి నగరాలు, సుందరమైనటువంటి సీనరీస్, లొకేషన్స్. ఈ భూమిలో మనము చూడనటువంటి అందమైనటువంటి దృశ్యాలు, అందమైనటువంటి లొకేషన్స్ ఎన్నెన్నో ఉన్నాయండి. వాటన్నిటిని చూడటానికి మనుషులు కొన్ని లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు చూడటానికి, వెళ్ళటానికి. ఈ భూమి ఎంత ఉన్నతమైనది, ఈ సృష్టి ఎంత ఉన్నతమైనది. దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో మనము కూడా ఉన్నామంటే మనము కూడా అందమైనటువంటి వారము, సుందరమైనటువంటి వారము, ఘనత కలిగినటువంటి వారం. దేవుడు అట్టి ఘనత మనకు ప్రసాదించాడు. కనుక ఒకటి, దేవుణ్ణి స్తుతించటం, కీర్తించటం, ఘనపరచడం. రెండవది, ఏ అర్హత లేనటువంటి మనకు దేవుడు అర్హత ఇచ్చాడు. మూడవది ఏంటంటే, ఈ సృష్టి యావత్తు మీద మనకు అధికారం ఇచ్చాడు. కనుక ఈ అధికారంతో మనము సృష్టిని సంరక్షించవలసినటువంటి బాధ్యత, ఈ సృష్టి మీద మనకు ఆనందం పొందవలసినటువంటి బాధ్యత, పొందవలసినటువంటి ఘనత దేవుడు మనకి ఇచ్చాడు. కనుక మరి ఈ 3 విషయాలు ఈ కీర్తన నుంచి మనము నేర్చుకుంటాం. దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని బలపరిచి ఈ విధంగా
కీర్తనాకారుని వలె మనం కూడా ప్రవర్తించి దేవుని యొక్క దీవెనలను, ముఖ్యంగా ఆయన మన కొరకు ఇచ్చినటువంటి దుర్గాన్ని మనం కాపాడుకొని, ఆ దుర్గాన్ని మనము సంరక్షించుకొని, ఆ దుర్గాన్ని దేవుని చేత కొనసాగింపజేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి ఈ మాటల ద్వారా మనల్ని బలపరిచి మనకు గొప్ప దుర్గాన్ని ఏర్పాటు చేసి, అట్టి దుర్గములో, ఆ దుర్గమునందు మనమందరము కూడా దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని యొక్క అధికారులుగా, దేవుని కంటే కొంచెం తక్కువ వారుగా చేయబడ్డాం కాబట్టి దేవుని యొక్క మనసు కలిగి, దేవుని యొక్క పరిణితి కలిగి ఈ సృష్టిలో మనము ముందుకు సాగిపోదాం. సృష్టిని సంరక్షిద్దాం, మనల్ని మనమే సంరక్షించుకుందాం, జయము పొందుదాం, ఆనందం పొందుతాం. అందుకొరకు మనము ఆ దేవాది దేవుని చూడాలి. ఆయన అతీతుడు కాదు, ఆయన మన మధ్య ఉన్నటువంటి దేవుడు. యెహోవా అయినప్పటికీ ఆయన మా ప్రభువా అంటున్నాడు కాబట్టి ఆయన మన ప్రభు. మన ప్రభువును మనము ఆస్వాదించి, మన సృష్టిని మనము ఆస్వాదించి, మన దేవుణ్ణి మనము ఘనపరిచి, ఈ విధంగా మనము ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించుకుందాం. దేవుడి మాటల ద్వారా మనల్ని బలపరిచి, స్థిరపరిచి, నడిపించి, ఆశీర్వదించి, ఈ విధంగా చేయడానికి తన శక్తిని, తన దుర్గాన్ని మనకు అనుగ్రహించి, ప్రసాదించి, నడిపించి, దీవించును గాక. ఆమేన్.